హాయ్ గైస్ అగైన్. టెంపుల్ దర్శనం అయిపోయాక నేను ఓమ్ బీచ్కి స్టార్ట్ అయిపోయినా. ఓమ్ బీచ్ వెళ్ళే రూట్లో ఒక అద్భుతమైన లొకేషన్ కనిపించింది. ఒక్కసారి లొకేషన్ చూడండి. ఇది ఓమ్ బీచ్కి వెళ్ళే రూట్. అక్కడ మన బైక్ పార్క్ చేసిన. దెన్ హియర్ వి గో. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ మనం బైక్ పార్క్ చేస్తాం. ఇలా వెళ్ళాలి. ఓకే, ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ దిగితే ఫైనల్లీ వి హావ్ రీచ్డ్ ఓమ్ బీచ్. ఇంకా మొత్తం రాక్స్ తో ఫామ్ అయింది చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. టైం వచ్చేసి అరౌండ్ 10 o'clock అవుతుంది. సో డైరెక్ట్ ఓమ్ బీచ్ వచ్చేసి ఇక్కడ నమస్తే కెఫే అని ఉంది. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఒకసారి ఇది చూపిస్తా చూడండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కెఫే. ఇక్కడ నుండి వ్యూ ఇలా ఉంది చూడండి. ఇది ఓమ్ బీచ్. నైస్ కదా. ఓకే, హ్యావింగ్ అవర్ టిపికల్ మసాలా దోశ at Om Beach with the best view. ఈ ట్రిప్కి వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సో పీస్ఫుల్గా ఉంది. నా మీద కొన్ని డౌట్స్ ఉండే, నేను ఎంత దూరం ట్రావెల్ చేస్తాను లేదా ఎలోన్గా బైక్ పైన అని. బట్ ఆ 1 nightకి సొల్యూషన్ వచ్చేసింది. నేను ఎక్కడికైనా ట్రావెల్ చేయగలుగుతాను ఎలోన్గా అండ్ ఉండగలుగుతా అట్ ద సేమ్ టైం. దో సమ్ టైమ్స్ ఐఎమ్ ఫీలింగ్ బోర్ అండ్ ఆల్సో ఫోటో తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అడిగితే తీస్తున్నారు జనాలు. చలో ఫస్ట్ బైట్ ఎట్ ఓమ్ బీచ్ మసాలా దోశ చేసి. కానీ ఫుల్ పీస్ఫుల్ ఉంది, ప్రశాంతంగా. జనాలు ఎక్కువ లేరు, హడావిడి లేదు. మీకు ఓమ్ ఎందుకంటారో నేను చూపిస్తాను ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఓమ్ షేప్, అందుకనే ఓమ్ బీచ్ అని అంటున్నాను. బట్ వా, బ్యూటిఫుల్, నో టెన్షన్, నో వరీస్. దోశ యాక్చువల్గా యావరేజ్గా ఉంది, కొంచెం గట్టిగా ఉంది. కానీ ఈ సాంబార్ ఉంది కదా, ఈ సాంబార్ వీడియో సూపర్ ఉంది. చట్నీ కూడా యావరేజ్. ఓవరాల్ 6 out of 10 రేటింగ్. ఒకవేళ రేటింగ్ అడిగితే ఓవరాల్ 6 out of 10. బట్ ద వ్యూ 10 out of 10. దీన్ని యాక్చువల్గా ఓమ్ బీచ్ అని ఎందుకంటారు తెలుసా? నేను చూపిస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి ఈ బీచ్ని ఎట్లుందో షేపు, ఓమ్ లాగా ఇలా వచ్చి ఇట్లా వచ్చి ఇక్కడ దాకా ఉంది ఇట్లా. సో అందుకని దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఓమ్ బీచ్. బీచ్ మాత్రం సూపర్ ఉంది.
యాక్చువల్లీ మనం అక్కడ నుండి వచ్చినాము. అక్కడ నమస్తే కెఫే ఉండే, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. ఇది ఒకటే కాదు, ఈ రాక్స్ దాటితే, ఈ రాక్స్ తర్వాత ఇంకొక బీచ్ కూడా ఉంది, చూపిస్తాడు చూడండి. ఇదంతా ఇదంతా చిన్న అక్కడ దాకా ఉంది రాక్స్. దెన్ ఇక్కడ చూడండి, లుక్ ఎట్ దిస్ వ్యూ. ఇక్కడ అలలు ఎంత డేంజర్ వస్తున్నాయో చూడండి. ఇగో అమ్మో, చాలా డేంజర్ వస్తున్నాయి అలా చూడండి, ఎంత పెద్దగా ఉందో వేవ్. ఇంకా ఒక్కసారి మీకు బ్యాక్ సైడ్ వ్యూ పెట్టి చూపిస్తా బ్యాక్ కెమెరాతోని, ఎంత పెద్ద వస్తుందో మీకే అర్థమవుతుంది చూడండి. ఫారినర్స్ ఎక్కువ వచ్చేది నాకు అర్థమైంది గోకర్ణనే. ఎక్కడ చూడు ఏ కిఫాలో చూడు ఫారినర్సే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ తక్కువ, ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. గోకర్ణ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది, టెంపుల్ వైబ్, ఆ వైబ్ వేరే ఉంటుంది, వాళ్ళకి అట్లా ఇష్టం. గోవా వెళ్తే మన వాళ్ళు తెలిసే ఎంత రచ్చరచ్చ చేస్తారు. సో ఫైనల్గా అక్కడ ఎక్కడి నుంచో ఇక్కడ దాకా ఎండ వరకు వచ్చి, ఇక్కడ రాక్స్ ఉన్నాయి మొత్తం, ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నా. ఎండ గట్టిగానే ఉంది కానీ ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే ఎంత పీస్ఫుల్ ఉందంటే, ఒకసారి మీకు నేను ఎక్కడ కూర్చొని చూపిస్తా అండ్ నా ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తా ఎలా ఉందో. కానీ లైఫ్లో టెన్షన్స్, అమ్మ చదివినంతసేపు మంచిగా చదువుకోరా, మంచి మార్కులు తెచ్చుకోరా అంటారు. పోనీ మంచి చదివి ఏదో 70% 60% తెచ్చుకొని పాస్ అయినామా అనుకో, నెక్స్ట్ మంచి జాబ్ తెచ్చుకోరా, జాబ్ చేయో ఏం చేస్తావో అంటారు. మరి వానికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందా, వాడి జాబ్కి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఏదైనా పైలట్ అవుతాడా, డాక్టర్ అవుతాడా? అమ్మాయి ఈ మధ్యలో ఏమైపోయిందంటే, నువ్వు ఏమన్నాయు ఎట్ ద ఎండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాల్సిందే. ఆ అమ్మాయిల లిస్టులో ఫాదర్స్ కూడా ఎట్లున్నారంటే, అమ్మ నాన్న నా అల్లుడు సాఫ్ట్వేరు, హైదరాబాద్ ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, నెలకు 1,00,000 వస్తుంది. 1,00,000 వస్తే ఏంది అంటే లేనిపోని ఆశలు, క్రెడిట్ కార్డ్ బిల్స్లు, పార్టీలు, పబ్బులు, తాగుడు, దీనివల్ల ఏమైతే జీవితం. సో అందుకే ఇవన్నీ మీకు ఏది నచ్చుతుంది చేయరు. మీకు జాబ్ ఇష్టం ఉంటే జాబ్ చేయండి, లేదంటే ఏదైనా హయ్యర్ స్టడీస్ చేస్తా అంటే హయ్యర్ స్టడీస్ చేయండి అబ్రాడ్కి వెళ్ళి, లేదంటే బిజినెస్ అంటే బిజినెసే చేసుకోండి. ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ లైక్ అట్లీస్ట్ ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు, మంచి పేరు వచ్చే వరకు మనకు టైం పడుతుండొచ్చు, అట్లీస్ట్ ఒక 2 to 3 years. బట్ దాని తర్వాత లైఫ్ సెట్. మన బ్లడ్ సర్కిల్లోనే ఎవరు చేయనట్టు మనం సెట్ అయిపోతాం. నాకు జాబ్ ఇష్టం లేదు, కాకపోతే నేను ఇలా ఉన్నా అంటే, అట్లీస్ట్ ఇట్లా తిరుగుతున్నా అంటే ఆ జాబ్ వల్లనే. నా పొజిషన్ ఉన్నా అంటే ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్లో 99% ఇప్పుడు నేను ఏదో పొజిషన్ ఉన్నానో, ఇష్టం ఉన్నా లేకపోయినా అది సర్వైవ్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం మనకు అది లైఫ్ ఇస్తుంది కాబట్టి చేస్తున్నాం. బట్ దాంతో పాటు ఇట్లా అప్పుడప్పుడు ట్రిప్స్కి వెళ్తే, ఎలోన్కి వెళ్తావా, ఫ్రెండ్స్తో వెళ్తావా, నీ ఫ్యామిలీతో వెళ్తావా, నీ ఇష్టం. అట్లా వెళ్తే మనకు కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది, రిలాక్సింగ్ ఉంటుంది, జీవితం మీద మళ్ళీ ఒక ఆశ పుడుతుంది. అదే పొద్దున 9 o'clock లేచి, పొద్దున 10 వరకు ఆఫీస్లో రీచ్ అయ్యి, మళ్ళీ ఈవినింగ్ 8 వరకు రీచ్ అయ్యి, మళ్ళీ హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అయ్యి, మళ్ళీ లాగిన్ అయ్యి నైట్ 12 వరకు కూర్చొని, ఆ కంపెనీలో బాగుపడరు తప్ప మనం బాగుపడం. మనకు అదే శాలరీ వస్తుంది అంతే. అది ఇచ్చే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ 5% 3% కుక్క లెక్క కష్టపడాలి. సో అప్పుడప్పుడు ట్రిప్స్కి వెళ్ళండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. నేను కూడా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా అలవాటు చేసి ఎప్పుడు ఫ్రెండ్స్ అని తిరుగుతాను నేను ఎక్కువ. బట్ లైఫ్లో మనకు మనం మోటివేషన్ తెచ్చుకోవాలి. సరే ఈ మోటివేషన్ ఆపుతా, కానీ ఒక్కసారి వ్యూ ఇప్పిస్తాను కదండి నేను ఎక్కడ ఉన్నానో. లుక్ ఎట్ దిస్. ఈ బ్యాక్ సైడ్ రాళ్ళ పైన కూర్చుని ఇట్లా